గోవాలోని బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 4 సిబ్బందిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మేనేజర్ భరత్ను అరెస్ట్ చేశారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తూ క్లబ్ను నిర్వహించేందుకు అనుమతించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలక్ట్రిక్ బాణసంచా పేల్చడం వల్లే మంటలు చెలరేగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందడం కలకలం రేపింది. క్లబ్లో డాన్సర్ల ప్రదర్శన సమయంలో బాణసంచా పేల్చారని, దానివల్లే మంటలు అంటుకుని ఉండవచ్చని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ప్రాంగణంలో తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ సమయంలో దట్టమైన పొగ కమ్ముకుందని అక్కడున్నవారు ఇరుకైన ద్వారాల నుంచి బయటకు పరుగులు తీసినట్లు చెప్పారు.